హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఒక 30,000 రూపాయల బడ్జెట్లో మనకి కావాలనుకున్న ప్రతి ఫీచర్ కూడా ఈ ఫోన్లో దాదాపు తీసుకొచ్చారనిపించిన ఏకైక ఫోను వివో T3 అల్ట్రా. ఈ ఫోన్లో మీకు ఏది కావాలంటే అది ఇరుకు అనమాట. అంటే మీకు మంచి కెమెరా కావాలా, దీంట్లో ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరా ఇరుకు. మీకు మంచి పెర్ఫార్మెన్స్ కావాలా, ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ ఇరుకు. అలాగే దీంట్లో మంచి బ్యాటరీ ఇరుకు, అలాగే మంచి ఫాస్ట్ ఛార్జింగ్ ఇరుకు, మంచి యూఐ இருக்கும், మంచి డిస్ప్లే இருக்கும், IP68 இருக்கும், అన్ని ఇరుకులే దీంట్లో. అండ్ ఈ ఫోన్ అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్ కంటే కొంచెం తక్కువగానే తీసుకొచ్చారు. బేస్ మోడల్ 8GB 128GB ఏమో అరౌండ్ మీకు 28,999 రూపాయలకి ఏమో వస్తుంది. సో నేను దీన్ని ఫ్లిప్కార్ట్లో 256GB మోడల్ కొన్నాను. అరౌండ్ నాకు 30,000కి ఏమో వచ్చింది. కార్డ్ ఆఫర్ అవన్నీ కలుపుకుంటే ఈ సీజన్ సేల్లో ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ కూడా వేస్తాను. అండ్ ఈ ఫోన్ని ఇప్పుడు నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఎలా అనిపించినాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇది వివో T3 అల్ట్రా అనమాట. ఇక్కడ మీకు వివో బ్రాండింగ్తో పాటు సైడ్కి కొన్ని కీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మెయిన్ హైలైట్ దాదాపు ఫ్లాగ్షిప్ ఫోన్స్ అంటే ఒక 80,000-90,000 రూపాయల బడ్జెట్లో వేల బ్రాండింగ్లో వాడిన 9200+ ప్రాసెసర్ని దీంట్లో వాడారు. అలాగే ఫ్లాగ్షిప్ గ్రేడ్ 921 IMX దీంట్లో వాడారు. మంచి కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా. దట్టు ఈ పట్ల బడ్జెట్లో మీకు ఫ్రంట్ సైడ్ కూడా 4K వీడియో రికార్డింగ్, దట్టు 30 and 60లో కూడా ఇది అవైలబుల్గా ఉందన్నమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్రంట్ సైడ్ వీడియో క్వాలిటీ కూడా చాలా బాగానే ఇరుకుమనమాట. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. 8GB 256GB మన దగ్గర ఉంది. అండ్ మన దగ్గర ఉన్న కలర్ ఫ్రోస్ట్ గ్రీన్. అలాగే మన దగ్గర ఉన్న ఫోన్లో ఉన్న సార్ వాల్యూస్ ఏమో హెడ్కి 0.99 వాట్స్ పర్ కేజీ, అలాగే బాడీకి ఏమో 0.99 వాట్స్ పర్ కేజీ. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ కూడా ఇరుకు అనమాట. అండ్ ఇప్పుడు మనం ఈ ఫోన్ అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది గ్రీన్ కలర్ వేరియంట్, సింపుల్గా చెప్పుకోవాలంటే. అండ్ ఒక 80 వాట్స్ ఛార్జరు, అలాగే Type-C కేబుల్, యూజర్ మాన్యువల్, TPU కేస్ లాంటివి రెగ్యులర్గా మనకి ఫోన్ బాక్స్లో వచ్చినాగే దీంట్లో కూడా ఉన్నాయి. కమింగ్ టు ద డిజైన్ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మీకు బాగా నచ్చేది దీని డిజైన్. ఎందుకంటే ఇది చాలా పల్స్గా ఉంటుంది. 7.5mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. చాలా బక్క పల్స్గా ఉంటుందన్నమాట, స్లిమ్గా. అలాగే బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రీసెంట్గా వీళ్ళు వివో వాళ్ళు తీసుకొచ్చిన లేటెస్ట్ కెమెరా మోడల్ డిజైన్ ఇది. అండ్ చుట్టానికి మాత్రం చాలా రిచ్ లుక్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు సైడ్కి ఉన్న ఏదైతే ఫ్రేమ్ ఉంటుందో ఈ ఫ్రేమ్ మాత్రం ప్లాస్టిక్. అలాగే ఈ ఫోన్ మీకు IP68 కూడా ఆఫర్ చేస్తుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్ ఉంటుంది, అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్లో మీకు ప్రొఫెషనల్ పోర్ట్రేట్ అని రాస్తుంది. అలాగే సెకండ్ స్పీకర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, బాటమ్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే కాన్ఫిగరేషన్ మీకు అబ్జర్వ్ చేయండి. అలాగే మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్టు, అలాగే ఇక్కడ ఒక మెయిన్ స్పీకర్ అయితే ఉంటుందన్నమాట. సో డిజైన్లో మీకు ముఖ్యంగా వచ్చేది ఏంటంటే దీని స్లిమ్నెస్ చాలా రిచ్ లుక్తో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఇది బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ స్కాట్ సెన్సేషన్ ఆల్ఫా గ్లాస్తో వీళ్ళు ప్రొటెక్ట్ చేశారు. ఇది వీళ్ళ సపరేట్ ప్రొటెక్షన్ టెక్నాలజీ అనమాట. అంటే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ లాగో స్కాట్ సెన్సేషన్ ఆల్ఫా అనేది కూడా ఒక గ్లాస్ ప్రొటెక్షన్ టెక్నాలజీ అనమాట. సో ఓకే, మంచి ప్రొటెక్షన్ టెక్నాలజీని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫోన్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. 197 grams. అండ్ ఇక్కడ మనకి విడ్త్ అంటే ఇలా డయాగనల్గా విడ్త్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. 6.78 ఇంచెస్ కదా, మన రెగ్యులర్గా 6.67 ఇలా చూస్తూ ఉంటాం. ఇది 6.78 ఇంచెస్ కాబట్టి కొంచెం పొడుగ్గా సాగినట్టు అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అలాగే మనకి లైట్ వెయిట్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలా మీరు పట్టుకున్నప్పుడు పెద్ద వెయిట్ ఏమి ఉండదు, చాలా పల్సగా ఉంటుంది. బట్ ఇలా మీరు ఓవరాల్గా చేత్తో పట్టుకున్నప్పుడు మాత్రం 197 grams ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్టింగ్ అనమాట. ఫోన్ ఓవరాల్గా డిజైన్ క్వాలిటీ మాత్రం చాలా బాగా ఇచ్చారు వీళ్ళు. కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, దీంట్లో 6.78 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో 10-bit AMOLED ప్యానల్ని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీని బ్రైట్నెస్ పీక్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం 4500 nits వరకు ఉంటుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ నేను సన్లైట్లో, డేలైట్లో చాలా ఫొటోస్ తీయడానికి బయటకు వెళ్ళినప్పుడు అయితే దీని డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ముఖ్యంగా బ్రైట్నెస్ మాత్రం బాగా అడ్జస్ట్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఆటో బ్రైట్నెస్ కూడా చాలా దీంట్లో బాగా వర్క్ చేస్తుంది అనమాట. అండ్ ఈవెన్ మీరు డేలైట్ కండిషన్లోకి వెళ్ళినప్పుడు కూడా దీని క్వాలిటీ మాత్రం చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. ఇది మాత్రం
చాలా బాగా నచ్చింది. అది కాకుండా ఇది చాలా పల్స్‌గా ఉంది. అండ్ కర్వ్ అనేది లోపల వరకు కట్ అయినట్టు కనిపిస్తా ఉంటది. దానివల్ల మీరు ఒక కంప్లీట్‌గా కర్వ్ ఉన్న ఒక డిజైన్ పట్టుకున్నట్టు అనిపిస్తా ఉంటది. ఒక చిన్న గ్లాస్ ముక్కను పట్టుకున్నట్టు అనిపిస్తా ఉంటది. చాలా పల్చగా ఉంటుంది గుర్తుపెట్టుకున్న ఫోను. అట్ ద సేమ్ టైమ్ డిస్‌ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మూవీస్ చూసేటప్పుడు కావచ్చు, వైడ్ ఎల్1 సర్టిఫికేషన్ ఇలా హెచ్‌డిఆర్ కేపబిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే మాత్రం డిస్‌ప్లే క్వాలిటీ మాత్రం సూపర్‌గా ఉంది. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ప్రాపర్‌గానే ఫిక్స్ చేశారు ఇక్కడ మనకి. అండ్ ఫింగర్‌కి ఈజీగా టచ్ అయ్యేలాగే ఉంది. సో దానివల్ల కూడా మీకు ఈజీగా యాక్సెస్ చేసుకునేలాగా ఖచ్చితంగా ఉంటుందనమాట. డిస్‌ప్లే డిపార్ట్మెంట్‌లో నాకైతే ఎక్కడ ఫ్లాస్ అయితే ఏం కనిపించలేదు. అండ్ టాప్, బాటమ్‌లో మాత్రం కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపిస్తా ఉంటది. బట్ ఓవరాల్‌గా మాత్రం డిస్‌ప్లే క్వాలిటీ 4.9 ఔట్ ఆఫ్ 5 అని ఖచ్చితంగా చెప్పొచ్చు. డిస్‌ప్లే క్వాలిటీ మాత్రం అద్భుతః. ఇది మాత్రం చాలా బావుంది. అది గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద మెయిన్ డిపార్ట్మెంట్ దీంట్లో ఉండేది ప్రాసెసర్ డిపార్ట్మెంట్. ఇక్కడే చాలా మందికి నచ్చుతుంది. ఇది డైమండ్స్‌ది 9200 ప్లస్ 5G ప్రాసెసర్‌ని యూజ్ చేశారు. 4nm TSMC మేకు అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ 3.3 GHz స్పీడ్ ఉంటుంది. అండ్ AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ వీళ్ళు క్లైమ్ చేసేది 1.6 మిలియన్ వరకు వెళ్తుందని చెప్తున్నారు. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు 1.1 వరకు అయితే ఈజీగా వెళ్తుంది. అంతకంటే పైకైతే వెళ్ళట్లేదు. డిపెండింగ్ ఆన్ ది రూమ్ కండిషన్, గేమ్ ఆడుతున్నాను అలాగే రకరకాలుగా దీంతో టెస్ట్ చేసినప్పుడు మాత్రం 1.1 మ్యాక్సిమం నేను చూసింది. అంటే ఇది ఓవరాల్‌గా రియల్ లైఫ్ పెర్ఫార్మెన్స్ వేరు, అలాగే ల్యాబ్‌లో ఉండే పెర్ఫార్మెన్స్‌లు వేరు. ల్యాబ్ స్కోర్స్‌కి దీనికి కొంచెం తేడా అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మోర్ దాన్ 1 అవర్ మేము గేమ్ ఆడినప్పుడు మాత్రం లైట్‌గా హీట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అంటే ఇది బాగా హెవీ లెవెల్‌లో ఆడితేనే అవుతుంది. అరౌండ్ 45 డిగ్రీస్ వరకు అయితే వెళ్తుంది. బట్ వెంటనే ఇది నార్మల్‌గానే వీళ్ళు కూల్ అయితే అవుతూనే ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ దీంట్లో చాలా లార్జ్ వేపర్ చాంబర్‌ని కూడా వీళ్ళు కూలింగ్ కోసం ఆఫర్ చేస్తున్నారు. సో వెనక కూడా గ్లాసే మళ్ళీ. సో అందుకని హీట్ అయితే లైట్‌గా అనిపిస్తుంది. బట్ అది యాక్సెప్టబుల్ అన్నమాట. ఎందుకంటే ఇంత హెవీగా గేమ్ ఆడినప్పుడు, కెమెరా బాగా యూజ్ చేసినప్పుడు హెవీగా అలాంటప్పుడు వెరీ కామన్‌గానే వచ్చే హీట్ అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ టెక్నాలజీతో LPDDR5X RAM టెక్నాలజీతో వస్తుంది. సో ఓవరాల్‌గా మాత్రం పెర్ఫార్మెన్స్ అట్ ద సేమ్ టైమ్ మీకు రెగ్యులర్ టాస్క్‌లు చేసేటప్పుడు అయితే చాలా ఫాస్ట్‌గా ఒక ఫ్లూయిడ్ స్పీడ్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటది. గేమింగ్ కూడా సూపర్‌గా హ్యాండిల్ చేస్తుంది. ఇది మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది ఒక ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ ప్రాసెసర్ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఓవరాల్‌గా పెర్ఫార్మెన్స్ అయితే సాటిస్ఫైడ్. చాలా బాగుంది. లైట్‌గా హీట్ అవుతుంది. అది కూడా మీరు పీక్ లెవెల్‌లో బాగా ఒక 1 అవర్ కంటే ఎక్కువ ఆడితే మాత్రం ఖచ్చితంగా మీరు నోటీస్ చేస్తారు. దట్ టూ వితౌట్ కేసు వాడండి. ఒకవేళ కేసు వాడితే ఇంకొంచెం హీట్ అనేది ఎక్కువగా కూడా కనిపిస్తదనమాట. కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్. బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX 921 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇది హైబ్రిడ్ స్టెబిలైజేషన్ అనమాట. అంటే EAS ప్లస్ OAS 2 కలిపి ఉంటున్న స్టెబిలైజేషన్ అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్‌లీ దీంట్లో 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి గానీ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వర్క్ చేయాలంటే ఓన్లీ 1080p 60లో మాత్రమే ఇస్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ ఒక చిన్న డ్రాబ్యాక్ నోటీస్ చేసుకోండి. అట్లీస్ట్ 4K 30 FPSలోనే మీకు స్టెబిలైజేషన్ ఆప్టికల్‌గా ఇస్తే బాగుండేది. అంటే అల్ట్రా అని ఉంటుంది దీంట్లో ఫీచర్. అల్ట్రాలోకి వెళ్తేనే మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆన్ అవుతుంది. నార్మల్‌గా 4Kలో కూడా ఉంటుంది. బట్ అక్కడ ఏంటంటే 30లో ఉన్నప్పుడు ఓన్లీ EAS మాత్రమే యాక్ట్ చేస్తుంది. మీరు 1080p 60లోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ టర్న్ ఆన్ అవుద్ది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మెయిన్‌గా మాట్లాడాల్సింది వీడియో పక్కకు పెడితే ఫోటోస్ అనమాట. ఫోటోస్ క్వాలిటీ మాత్రం మీరు ఒక ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ ఫోన్‌ని వాడుతున్న ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దీని పెర్ఫార్మెన్స్ అట్ ద సేమ్ టైమ్ ఆప్టిమేషన్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ మాత్రం సూపర్‌గా ఉంటది. అండ్ ఫోటోస్ చాలా స్మూత్‌గా వస్తున్నాయి. పర్టిక్యులర్‌గా మీకు ఎడ్జ్ డిటెక్షన్ మాత్రం సూపర్‌గా ఉంది. ఇక్కడ మీరు ఫోటోని కూడా అబ్జర్వ్ చేయండి. పోర్ట్రైట్ షాట్స్ మాత్రం ఒక సినిమాటిక్ లెవెల్‌లో కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఎడ్జ్ డిటెక్షన్ కూడా ఒకసారి క్లియర్‌గా దగ్గరగా హెయిర్ కూడా అబ్జర్వ్ చేయండి. పర్ఫెక్ట్‌గా కట్ చేస్తుంది. ఇది మాత్రం సూపర్‌గా అనిపించింది. రీసెంట్ టైమ్స్‌లో అండర్ 30K బడ్జెట్‌లో ది బెస్ట్ కెమెరా అనిపించిన ఫోన్ ఏదైనా ఉందంటే ఇది ఖచ్చితంగా ఇదే అనమాట. ఎందుకంటే ఎడ్జ్ డిటెక్షన్, పోర్ట్రైట్ షాట్స్, సినిమాటిక్ షాట్స్ అండ్ దీంట్లో ముఖ్యంగా మీకు ఫిల్టర్స్ అయితే సూపర్‌గా ఉన్నాయి. చాలా చాలా మంచి ఫిల్టర్స్ తీసుకొచ్చారు. పోర్ట్రైట్ షాట్స్‌కి మాత్రం మీరు పర్టిక్యులర్‌గా స్టిల్ ఫోటోగ్రఫీ, మంచి పోర్ట్రైట్ షాట్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం తక్కువ బడ్జెట్‌లో కొంచెం ప్రొఫెషనల్ గ్రేడ్ కెమెరాలు కావాలంటే దీని ఒక లుక్ అయితే ఖచ్చితంగా వేయండి. అండ్ వీడియో క్వాలిటీ కూడా బాగుంది. అండ్ స్టెబిలైజేషన్ 1080p 60లో మాత్రమే ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ స్టెబిలైజేషన్ బాగానే ఉంటుంది. ఇంకా అల్ట్రా లెవెల్‌లో కావాలంటే మాత్రం 1080p 60లో మాత్రమే రికార్డ్ చేసుకోగలరు. అండ్ ఇంట్రెస్టింగ్‌లీ ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా సూపర్‌గా ఉంది. దీంట్లో 50 మెగాపిక్సెల్ కెమెరా, పోర్ట్రైట్ షాట్స్ కూడా సూపర్‌గా వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇంకా హైలైట్ పాయింట్ ఏంటంటే
4Kలో మీకు 30 అలాగే 60 ఎఫ్ఎస్లో వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ నుంచి. ఇది సూపర్ పాయింట్. ఒకవేళ మీరు సెల్ఫీ వ్లాగింగ్ లాంటివి చేసినా మంచి వీడియోలు తీసుకోవాలనుకున్నా కానీ ఇది మీకు బాగా సూట్ అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కెమెరా మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ 4.8 అవుట్ ఆఫ్ 5 అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓన్లీ 1080pలో 60 ఇచ్చారు కాబట్టి మాత్రమే అది కొద్దిగా తగ్గింది అనుకొని చెప్పండి. పర్టికులర్ 30,000 రూపీస్ బడ్జెట్ని అనుకుంటే మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో మీకు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఫన్ టచ్ వాయిస్ లేటెస్ట్ వెర్షన్తో వస్తుంది, లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది. అండ్ దీంట్లో కూడా కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. ఈవెన్ మీకు మిడ్ రేంజ్ ఫోన్ కింద ట్రీట్ చేయాలి కాబట్టి దీంట్లో బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ వాటిని మీరు ఓపికగా తీసేసుకోవాలి. ఇంట్రెస్టింగ్లీ దీంట్లో వీళ్ళ ఓన్ డైలర్ ఉంటుంది. గూగుల్ డైలర్ లాంటిది కూడా ఏం కాదు. సో అది కూడా ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ దీంట్లో కస్టమైజేషన్స్ మీకు ఒక ఆండ్రాయిడ్ ఫోన్లో మిడ్ రేంజ్లో కానీ ఏదైనా ఎక్కువ కస్టమైజేషన్స్ ఆఫర్ చేసే ఫోను వివో ఫోన్స్. వీళ్ళ ఫన్ టచ్ వివోలో చాలా కస్టమైజేషన్స్ ఉంటాయి. ఫింగర్ ప్రింట్కి, ఫేస్ అన్లాక్కి, ప్రతి దానికి కస్టమైజేషన్స్ ఉంటాయి. అవన్నీ మీరు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. కస్టమైజేషన్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీంట్లో ఏఐ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మీరు గ్యాలరీలో ఏఐ ఎరేజ్ లాంటి ఫీచర్స్ అయితే దీంట్లో బాగుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీని ఏఐ ఎరేజ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అండ్ నేను ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆ మనిషిని తీసేసి కూడా ఈజీగా బ్యాక్ సైడ్ రోడ్డును కూడా వేసేస్తుంది. చాలా బాగుంది, మంచిగా వేస్తుంది రోడ్లు. వీళ్ళ ఫోటోలకు పౌడర్లే అనుకున్నాను, రోడ్లు కూడా బాగా వేస్తుంది. సో ఓవరాల్గా దీంట్లో ఏ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ లార్జ్ బ్యాటరీ ఆఫర్ చేస్తున్నారు. 5500 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఛార్జర్ ఇస్తున్నారు. సూపర్, సరిపోతుంది అనమాట. ఒక లాంగ్ డేకి ఇది ఈజీగా ఉంటుంది. మోడరేట్ యూజర్స్కి అయితే 2 days పాటు బ్యాటరీ లైఫ్ ఈజీగా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇది ఈ ఫోన్లో 30,000 రూపాయల బడ్జెట్లో మనకు అనుకున్నవి అన్నీ కూడా ఇరుక్కు అనమాట. IP68 కూడా ఇరుక్కుంది. దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, అన్నీ ఇరుక్కు. సో మంచిగా ఉంది ఫోన్. ఒక లుక్ అయితే వేయండి. అండ్ ఇది నాకు అరౌండ్ 30,000 పడింది, ఫ్లిప్కార్ట్లో కొన్నాను. సో ఒకసారి చూడండి, మంచిగానే ఉంది ఫోన్. ఒకవేళ మీకు కెమెరాలు, బ్యాటరీ, పెర్ఫార్మెన్స్ అన్నీ కావాలనుకుంటే ఇది ఒకసారి ఇరుకుం. సో ఇది వివో T3 అల్ట్రాకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అఫీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.